వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మనం పీచు పదార్థం బీరకాయతోటి రకరకాల రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. బీరకాయ కర్రీ లేదా బీరకాయ ఫ్రై, బీరకాయ పచ్చడి చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బీరకాయ కూర వండేటప్పుడు పైన గనుపులు లాంటివి మనం కట్ చేస్తాం కదా, అవి కూడా పచ్చడి నూరుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బీరకాయని మనం ఈ విధంగా కర్రీ చేసుకోవడానికి నేను 1/2 కిలో బీరకాయలను తీసుకున్నాను. 1/2 కిలో బీరకాయలని ఈ విధంగా, కొంతమంది గనుపులు మాత్రమే తీసేస్తారండి బీరకాయలకు ఉండేవి. నేను పై చెక్క అంతా ఈ విధంగా తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. మనం బీరకాయ పీచు పదార్థం మనకి జీర్ణాశయాన్ని శుద్ధి చేస్తుందండి. హెల్త్కి చాలా మంచిది. ఒంట్లో వేడి ఉన్నప్పుడు, మనకి ఫ్రీ మోషన్ కానప్పుడు కూడా ఈ బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఫ్రీ మోషన్ కూడా అవుతుందండి. మన హెల్త్కి సరిపోయేవి మాత్రమే మనం వండుకోవాలండి. చూసిన ప్రతిదీ మనకి తినాలనిపిస్తుంది, కానీ ఏవైతే తింటే మన హెల్త్కి మంచి చేస్తుందో నేను అవి మాత్రమే వండుతానండి. మా ఇంట్లో ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్డే చేస్తానండి. ఎప్పుడో ఒకసారి వీక్లీ 1 టైమే నాన్ వెజ్ చేసేది. మేము ఎక్కువ కూరగాయలు, ఆకుకూర పప్పులు ఇలాంటివి మాత్రమే మేము వండుకుంటాము. ఈ విధంగా సన్నగా కట్ చేసి కర్రీ కోసం కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను ఆవాలు, జీలకర్ర, తుంచినవి 3 ఎండుమిర్చీలు, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసానండి. వేయకపోయినా అవసరం లేదు, ఎందుకంటే ఈ బీరకాయ కర్రీ కోసం నేను ఆల్రెడీ 2 గంటల ముందు పచ్చిశనగపప్పు నానపెట్టి ఉంచాను. మీడియం సైజు ఆనియను, 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసానండి. చూడండి ఏ విధంగా ఫ్రై అవుతుందో. రెగ్యులర్గా వేసుకునే విధంగానే పచ్చికరివేపాకు రెమ్మలు 2 వేసానండి. మనం ముందుగా 2 గంటల ముందుగా నానబెట్టి ఉంచిన పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. మనం పాలు పోసి బీరకాయ కర్రీనే కాకుండా మామూలుగా ప్రిపేర్ చేసిన ఈ పచ్చిశనగపప్పు వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి. నేను మసాలాలు ఏమీ వేయలేదండి, ఎందుకంటే ఆ టేస్ట్ మారిపోతుందండి. మనం పాలు పోసి పాలు పోసి వండుతున్నాం కదా, అందుకని ఆ టేస్ట్ మారుతుందని నేను మసాలాలు ఏమి వేసుకోలేదు. మీరు వేసుకోవాలనుకుంటే ఒకసారి వేసుకొని చేసుకోండి. మీడియం సైజు టమోటా తీసుకొని కట్ చేసి వేసుకొని, టమోటాలు మగ్గిన తర్వాత ముందుగా తరిగి ఉంచిన బీరకాయ ముక్కలను కూడా వేసుకున్నానండి. బీరకాయ ముక్కలు మనం వేసినప్పుడు ఈ విధంగా ఉంటాయండి ఎక్కువ క్వాంటిటీగా ఉన్నప్పుడు, కానీ ఉడుకు పట్టిన తర్వాత అవంతా కూడా తగ్గిపోతుంటాయి కదా. నేను 1/2 టీ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఉప్పు పసుపు పట్టే విధంగా అంతా కలుపుకుంటున్నానండి. మనం రైస్లోకే కాకుండా చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకి ఏ కూర అయినా, మనం రైస్లోకి ఏ కూర అయితే వండుకుంటాం అవన్నీ కూడా చపాతీలోకి చాలా బాగుంటాయి. నేను 2 నిమిషాలు మూత పెట్టి ఉంచినట్లయితే చూడండి, మనం వేసిన బీరకాయ ముక్కలన్నీ కూడా ఉడికి ఏ విధంగా తగ్గిపోయిందో క్వాంటిటీ. 1 టేబుల్ స్పూను కారం కూడా వేసి, కారం బీరకాయ ముక్కలకి కలిసే విధంగా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునేటప్పుడే మంచి ఫ్లేవర్గా ఉందండి. ఎందుకంటే నాన్ వెజ్ కంటే కూడా ఈ వెజిటేరియన్ ఫుడ్డే మేము ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి ఏమో నాకు ఎక్కువ ఈ కూరగాయలు, ఆకుకూర పప్పులు ఇవి మాత్రమే నాకు నచ్చుతాయండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉంచి తీసినట్లయితే బీరకాయ పచ్చిశనగపప్పు ఉడికి ఏ విధంగా ఆయిల్ పైకి తేలిందో చూడండి. నేను మసాలాలు ఏమీ వేయలేదండి. మీకు వేసుకోవాలనిపిస్తే గరం మసాలా వేసుకోండి, లేదా ధనియాల పొడి వేసుకోండి. నేను తీసుకున్న 1/2 కిలో బీరకాయలకి 1 గ్లాసు పాలని కాచి పక్కన పెట్టి ఉంచానండి. ఈ క్వాంటిటీకి తగినట్టుగా నేను 1 గ్లాసు పాలను మాత్రమే వేసుకున్నాను. పాలు బీరకాయ ముక్కల్లో కలిసే విధంగా అంతా కలుపుకొని ఒకసారి సాల్ట్ ఇవన్నీ చూసుకొని పాలతోటే బీరకాయలు ఉడికే విధంగా ఒక 5 నిమిషాలు మూత పెట్టినట్టయితే లో ఫ్లేమ్లోనే పెట్టండి. చూడండి 5 నిమిషాల తర్వాత బీరకాయ పాలతోటి ఉడికి ఏ విధంగా ఉందో చాలా మంచి వాసన వస్తుందండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్కి